తగ్గేదేలే. ఏడాది టైం ఇచ్చాం, ఇక తాడో పేడో తేల్చుకుంటాం. గులాబీ లీడర్ల మాటలివి. రేవంత్ సర్కార్పై సమర భేరీ మోగించేందుకు గులాబీ దళం సన్నద్ధమవుతోంది. కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ లీడర్లు స్పీడ్ పెంచారు. జనంలోకి బలంగా కేసీఆర్ గళాన్ని వినిపించేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలే టార్గెట్గా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్లో యువ సారథులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తమదైన పంథాలో ముందుకెళ్తున్నారు. భూ నిర్వాసితులు, విద్యార్థులకు అండగా కేటీఆర్ గళమెత్తితే అన్నదాతల కోసం హరీష్ రావు నిలదీస్తున్నారు. మరోవైపు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరుబాట పట్టారు ఎమ్మెల్సీ కవిత. దీంతో రేవంత్ సర్కార్పై గులాబీ లీడర్లు తీన్మార్ మోగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యూహ రచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతలు ముగ్గురు త్రయం కేటీఆర్, హరీష్ రావు, కవిత రంగంలోకి దిగబోతున్నారు. ఏదైతే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలే టార్గెట్ గా ఎక్కడెక్కడ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ వచ్చిందో వీటన్నింటినీ కూడా హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లేటువంటి వ్యూహ రచన చేస్తున్నట్టుగా ఉంది. దీని పూర్తి సమాచారం ఏంటి? రోజా తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముగ్గురు లీడర్లు, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఇక మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా 3 పంతాల అంటే ముగ్గురు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కవిత ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని, ఆమె గతంలో భారత జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కూడా ఆమె బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆమె ఢిల్లీలో దీక్ష కూడా చేపట్టింది. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ను 40% కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై అరెస్ట్ అయిన తర్వాత బెయిల్పై విడుదలైంది. ఆమె రెస్ట్లో ఉంటుంది. గత వారం రోజుల నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్ అయ్యారు. పూర్తిగా ఆమె నేను కోలుకున్నాను, ఖచ్చితంగా దూకుడు పెంచానని చెప్పేసి కూడా సంకేతం ఇచ్చారు. దానిలో భాగంగా ఆమె మొదటగా డెడికేషన్ కమిషన్ చైర్మన్ కూడా కలవడం జరిగింది. బీసీ అంశాలపై దాదాపుగా 43 పేజీల లేఖను కూడా ఆమె బీసీ డెడికేషన్ కమిషన్కు కూడా ఆమె నివేదికను అందించింది. దాని తర్వాత ఇక ఖచ్చితంగా మొత్తం జిల్లాల వ్యాప్తంగా ఆమె పర్యటన చేయబోతున్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ఆమె భారత జాగృతి ఆధ్వర్యంలో బీసీ అంశాన్ని ఎత్తుకొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశంలో ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం కులగణన చేస్తుంది. కులగణనలో భాగంగా ఖచ్చితంగా ఆయా వర్గాల వారికి ఖచ్చితంగా సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి కూడా ఇటు భారత జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత డిమాండ్ చేస్తుంది. ఇక దాంతో పాటుగా ఇక హరీష్ రావు, ముఖ్యంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ముఖ్యంగా ఇటు రైతు సమస్యలను ప్రధానంగా ఎత్తుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామన్నారు 2 లక్షల వరకు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చేయలే. అంటే దాదాపుగా ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు 18,000 కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీ చేయలేదని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా 2 లక్షల రైతు అంటే 2 లక్షల రుణం ఉన్న వరకు రైతులందరికీ కూడా ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా జిల్లా వ్యాప్త పర్యటన చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లాలో రైతు నిరసన పేరుతోటి ఆయన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అదేవిధంగా ఈ ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు కావడం లేదు, ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా జిల్లా వ్యాప్త పర్యటన చేస్తున్నారు. రైతు నిరసన దీక్షల పేరుతో కూడా ఆయన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా దూకుడు పెంచారని చెప్పవచ్చు. ఆయన ముఖ్యంగా లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో వికారాబాద్ జిల్లా లగచర్లలో అక్కడ ఫార్మాసిటీ పేరుతో అక్కడ ఉన్నటువంటి పేదల యొక్క భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, గిరిజనులను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా ఆయన లగచర్ల వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా లగచర్ల ఇష్యూ పైన ఆయన మొత్తం ధర్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దీని ఒక గిరిజనుల సమస్యగా తను చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇటువంటి పేదల భూముల్ని ప్రభుత్వం గుంజుకోవడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఫార్మాసిటీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ కూడా అదే డిమాండ్ చేసింది. దానిలో భాగంగా ప్రభుత్వం కూడా దిగి వచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఫార్మాసిటీని కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఖచ్చితంగా ఒకటి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలో ఒక 3 గ్యారెంటీలు తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల హామీలో చెప్పారు. అది ఖచ్చితంగా అమలయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఇటు ప్రజల వైపు నుండి పోరాడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేటీఆర్ ముఖ్యంగా గతంలో చెప్పారు ఆయన ఈ ఏడాదిలో అంటే జనవరి నుంచి
కేసీఆర్ రాబోతున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ ఇక ఇప్పటి నుంచి ఒక యుద్ధ వీరుల్లా ఆయన పనిచేయబోతున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇక జనవరి నుంచి ఆయన రాబోతున్నారు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యంగా ఆయన 3 సార్లు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ సమావేశాలప్పుడు, తర్వాత నల్గొండలో ఒక సభ నిర్వహించారు. ముఖ్యంగా మన నుంచి అంటే ముఖ్యంగా అటు మనకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో కృష్ణా జలాల వాటాకు సంబంధించి సరిగ్గా రావడం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. దాని తర్వాత ఆయన మొత్తం ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆయన కరీంనగర్లో సభ నిర్వహించారు. దాని తర్వాత కేసీఆర్ కూడా ఎక్కడ కనపడలేదు, ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెప్పేసి ఒక విమర్శ కేసీఆర్ పైన కూడా ఉంది. సో ఖచ్చితంగా కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు, కేసీఆర్ ఏంటో అనేది చూపిస్తారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. దానిలో భాగంగా జనవరి నుంచి కూడా కేసీఆర్ ఇక ప్రజల్లోకి రాబోతున్నారు. ఆయన తెలంగాణ భవన్ వేదికగా కొన్ని మీడియా సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. సో ఏదేమైనా సరే ఈ ఏడాది పాలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. రేజా రైట్ సైదులు, థ్యాంక్ యూ.